హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు బ్రేక్ డౌన్. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంక ఈ సినిమా గురించి ఒక మొక్కలో చెప్పాలంటే, ఒక భార్య భర్త హైవే మీద కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. వెళ్లే దారిలో కారు కొంచెం ప్రాబ్లం అవుతుంది. దాంతో హీరో కార్ దిగి బాగు చేసుకుంటున్న ప్రాసెస్ లో తన భార్య హైవేలో తప్పిపోతుంది. అసలు తను ఎక్కడికి వెళ్ళింది, తనని ఎవరన్నా కిడ్నాప్ చేశారని చెప్పేసి హీరో తన భార్యని వెతుకుతూ ఉంటాడు. చివరికి తన భార్యని కనుక్కున్నాడా లేదా, అసలు తన భార్య తనకు దక్కిందా లేదా అనేది ఈ సినిమా. ఇంకా ట్విస్టుల గురించి చెప్పాల్సిన అవసరమే లేదు, అంత అద్భుతంగా ఉంటాయి సినిమాలో ట్విస్టులు. మీరైతే అస్సలు మిస్ అవ్వకండి, సినిమా చాలా బాగుంది. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే, ఈ సినిమా ఓపెనింగ్ ఒక హైవేలో వెళ్తున్న కారును చూపిస్తారు. ఆ కారులో మన కథలో హీరో హీరోయిన్ ఉన్నారు. వాళ్ళిద్దరు ఏంటంటే ప్రెసెంట్ ఒక ఊర్లో జాబ్ చేసుకుంటూ ఉంటారు. కాకపోతే ఆ ఊరు మీద చిరాకు వచ్చేసి వేరే ఊర్లో జాబ్ చేసుకోమని చెప్పేసి అక్కడ నుంచి వేరే ఊరికి షిఫ్ట్ అవుతూ ఉంటారు. అలా వెళ్లేటప్పుడు హైవేలో వెళ్తుంటారు అనమాట. అదే సమయంలో హీరోయిన్ కి బాగా నిద్రపోతూ ఉంటుంది. పాపం హీరో కార్ డ్రైవ్ చేస్తూ అలా చూస్తూ ఉంటాడు. అదే సమయంలో ఎండ కూడా బాగా ఉండటం వల్ల వెనక సీట్ లో బాటిల్ ఉంటుంది అనమాట, వాటర్ బాటిల్. దాన్ని తీసుకొని తాగుదాం అనుకునే లోపు రోడ్డు పక్కన ఆగిపోయి ఉన్న ఒక కారు సడన్ గా స్టార్ట్ చేసి వాడు రోడ్డు కి అడ్డంగా వస్తాడు. అది హీరో సడన్ గా చూసి కార్ ని రైట్ సైడ్ టర్న్ చేసి ఎలాగోలా ఆ కారు గుద్దుకోకుండా అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోతాడు. కానీ రోడ్డుకి అడ్డంగా కారు పెట్టిన వాడు మాత్రం తప్పు చేసింది హీరో అని చెప్పేసి హీరోని తిడుతూ ఉంటాడు. అయినా సరే హీరో మాత్రం అదేం పట్టించుకోకుండా అక్కడి నుంచి అలా వెళ్ళిపోతూ ఉంటాడు. ఈ గ్యాప్ లో హీరోయిన్ కి మెలకు వస్తుంది. ఏం జరిగిందని చెప్పి అడిగితే, ఏమి లేదమ్మా, నువ్వు ప్రశాంతంగా పడుగా అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత ఒక పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కారుకు పెట్రోల్ కొట్టించుకుంటూ కారు బానెట్ ఓపెన్ చేసి చిన్న సర్వీసింగ్ చేసుకుంటూ ఉంటాడు. అదే సమయానికి ఇందాక రోడ్డు అడ్డంగా కారు కూడా పెట్టాడు కదా, వాడు హీరో దగ్గరకు వచ్చి గొడవ పడినట్లు మాట్లాడుతూ ఉంటాడు. కానీ హీరో ఏమంటాడంటే, చూడండి సార్, మిమ్మల్ని చూస్తుంటే చాలా మంచోళ్ళ ఉన్నారు, ఏదో తెలియక తప్పు జరిగిపోయింది, నన్ను క్షమించండి సార్ అని చెప్పి అంటంతో వాడు కూడా హీరోని ఏమనలేకపోతాడు. సర్లే అని చెప్పేసి ఆయన లోపలికి వెళ్ళిపోతాడు. అదే సమయంలో హీరోయిన్ కూడా హీరో దగ్గరకు వస్తుంది. వచ్చిన తర్వాత వాళ్ళిద్దరు కార్ స్టార్ట్ చేసుకుని వెళ్తూ ఉంటారు. అలా వెళ్లేటప్పుడు కారుకి ఏదో ప్రాబ్లం అయిపోయి రోడ్డు పక్కన ఆగిపోతుంది. హీరో బాగానే టేపన్ చేసి చూసినా సరే తనకి ఏం అర్థం కాదు. మరో పక్క ఎండ దంచి కొడుతూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో వీళ్ళకి ఆపోజిట్ లో కారు వస్తుంది అనమాట. వీళ్ళని లిఫ్ట్ అడుగుదాం అని చెప్పేసి హీరోయిన్ అనుకుంటుంది. కానీ వచ్చే కారు ఎవరిదో కాదు, ఇందాక రోడ్డుకి అడ్డం కూడా కారు పెట్టాడు కదా మేసలవాడు, వాడి కారు అనమాట. ఆ కారును చూసి వీళ్ళిద్దరు సైలెంట్ అయిపోతారు. వాడు కూడా వీళ్ళని పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు అనమాట. కాకపోతే వాడు చాలా దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ బండి ఆపుకొని వెనక్కి తిప్పుతాడు. దాంతో వీళ్ళిద్దరికి భయం వేస్తుంది. కరెక్ట్ గా అదే సమయంలో వీళ్ళకి వెనకాల ఒక ట్రక్ వస్తుంది అనమాట. వీళ్ళ కారు ఏదో ప్రాబ్లం ఉందని చెప్పేసి ఆ ట్రక్ డ్రైవర్ కూడా ఆ ట్రక్ ను రోడ్డు పక్క కాపుతాడు. దాంతో ఆ మేసలోడు కారు మళ్ళీ తిప్పుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అదే సమయంలో ట్రక్ డ్రైవర్ వచ్చేసి హీరోని అడుగుతాడు, ఏమైందని చెప్పి అడిగితే, ఏమి లేదండి, కారు సడన్ గా ఆగిపోయిందని చెప్పి అనడంతో ఆయన ఏమంటాడంటే, బయట ఎండ బాగా ఉంది, అందులోనూ సిగ్నల్ కూడా ఇక్కడ లేవు, కాబట్టి మనకు ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఒక హోటల్ ఉంది, అక్కడికి వెళ్ళిన తర్వాత కారుని లాక్కొచ్చి ఒక వెహికల్ మాట్లాడుకుందాం, కాబట్టి మీ ఇద్దరు రండి అని చెప్పి అనడంతో హీరో ఏమంటాడంటే, నాకు ఇద్దరు చిన్న ప్రాబ్లం అనుకుంటాండి, మీరేం కంగారు పడకండి, ఒక గంట సేపు కారు చల్లబడింది అనుకో మొత్తం సెట్ అయిపోతుందని చెప్పి అనడంతో హీరోయిన్ ఏమంటుందంటే, చూడు ఇక్కడ బాగా ఎండగా ఉంది కాబట్టి నేను వెళ్తాను, 5 కిలోమీటర్లు ఒక హోటల్ ఉంది కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత బండిని లాక్కొచ్చే వెహికల్ నీ దగ్గరికి పంపిస్తాను, నువ్వు హ్యాపీగా రావచ్చు అని చెప్పి అనడంతో, ఓకే ఎండకి తట్టుకోలేకపోతున్నావు, నీ బాధ నాకు అర్థమైంది, కాబట్టి ఈ ట్రక్ ఎక్కేసి నువ్వు అక్కడికి వెళ్ళు, వెళ్ళిన తర్వాత మన కారుని లాక్కొచ్చే వెహికల్ పంపించని చెప్పి అనడంతో హీరోని కూడా సరే అని చెప్పేసి ట్రక్ ఎక్కి వెళ్ళిపోతుంది. వెళ్ళిన తర్వాత హీరో కారులో వెయిట్ చేస్తూ ఉంటాడు కానీ ఎవ్వరు రారు. చివరికి సాయంత్రం కూడా అయిపోతుంది. ఈట్ ఇంకా రాలేదని చెప్పేసి అసలు కారుకి ప్రాబ్లం ఏముందని చెప్పేసి ఇప్పటి వరకు ముందు చూశాడు కదా, ఇప్పుడు వెనకెళ్ళి చూస్తే 2 వైర్లు కట్ అయిపోయి ఉంటాయి. వారిని ఈ మాత్రం దానికే అని చెప్పేసి ఆ 2 వైర్లు కనెక్షన్ ఇస్తాడు. ఆ తర్వాత తానే కార్ డ్రైవింగ్ చేసుకుంటూ వస్తాడు. అలా 5 కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత రోడ్డు పక్కన ఒక హోటల్ ఉంటుంది. ఆ హోటల్లోకి హీరో ఎంటర్ అవుతాడు. వెళ్ళిన తర్వాత లోపల ఒక సర్వర్ ఉంటాడు. తనని అడుగుతాడు, ఇలాగ ఒక బ్రౌన్ కలర్ హెయిర్ తో ఒక అమ్మాయి వచ్చిందని చెప్పి అడిగితే, అమ్మాయా, అసలు ఇక్కడికి ఎవరు రాలేదని చెప్పి అనడంతో హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అంటే తన భార్య ఇక్కడికి రాలేదని చెప్పేసి హీరోకి అర్థమైపోతుంది. ఇలా కాదు ఇంకొక హోటల్ ఉందేమో అని చెప్పేసి హీరో కార్ స్టార్ట్ చేసుకుని రోడ్డు మీద వెళ్లేటప్పుడు ఏ ట్రక్కులో అయితే హీరో తన భార్యని ఎక్కించాడో ఆ ట్రక్ రోడ్డు మీద వెళ్తూ ఉంటుంది. దాన్ని చూసి హీరో దాని పక్కకి వెళ్ళి ఆ ట్రక్ ని ఆపమంటాడు. కానీ మనోడు ఆపడు. దాంతో హీరో కోపం వచ్చేసి ఆ ట్రక్ కి ఎదురుగా వెళ్ళి కార్ ఆపుతాడు. ఆపిన తర్వాత, ఏమండి నా భార్యని మీ ట్రక్ ఎక్కించే కదా, ఎక్కడ డ్రాప్ చేశారని చెప్పి అంటంతో మనోడు మాత్రం రేసు గుర్రం సినిమాలో అల్లు అర్జున్ లాగా ఎవరు సార్ మీరని చెప్పేసి అంటాడు. ఇది విన్న తర్వాత హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నారా, గంట క్రితమే కదరా నా భార్య నీ ట్రక్ ఎక్కించిందని చెప్పి అంటంతో, అసలు ఎవరు నువ్వు, ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి అంటంతో హీరోకి అర్థమైపోతుంది మొత్తానికి మనోడైతే చేశాడని చెప్పేసి. వెంటనే ట్రక్ ఎక్కి నా భార్యను చూసుకుంటా అని చెప్పేసి వెతుకుతాడు. కాకపోతే ట్రక్ లో హీరో భార్య ఉండదు. కరెక్ట్ గా అదే సమయంలో అటుగా రౌండ్స్ కి వెళ్తున్న ఒక పోలీస్ ఆఫీసర్ కార్ లో వెళ్తూ ఉంటాడు. ఆయన కార్ అక్కడికి రావడం
రావడంతో హీరో ఆ పోలీస్ కార్ కి అడ్డుగా వెళ్తాడు. దాంతో పోలీస్ ఆఫీసర్ దిగుతాడు. దిగిన తర్వాత తన ప్రాబ్లం మొత్తం చెప్తాడు. దాంతో ఆయన కూడా సరే అని చెప్పేసి ట్రక్ మొత్తం చెక్ చేస్తాడు. కాకపోతే అందులో హీరోయిన్ ని కిడ్నాప్ చేసినట్టు ఒక్క క్లూ కూడా దొరకదనమాట. దాంతో ఆ పోలీస్ హీరోతో ఏమంటాడంటే, చూడండి ఈ రూట్ లో చాలా ట్రక్కులు తిరుగుతూ ఉంటాయి, అన్ని ఒకేలా ఉంటాయి, కానీ మీరు ఏ ట్రక్ చూసి ఏ ట్రక్ అనుకున్నారు నాకు తెలియట్లేదు, కానీ ఈ ట్రక్ అతను మాత్రం నాకు తెలిసినంత వరకు నీ భార్యని కిడ్నాప్ చేయలేదు. ఒకవేళ చేసే ఉంటే ఎక్కడో దగ్గర దాచిపెట్టాలి, కానీ ఈ హైవే రోడ్ లో దాచిపెడతానికి ప్లేస్ ఎక్కడుంది, కాబట్టి మీరే కొంచెం చూసుకోండి అని చెప్పడంతో హీరోకి బుర్ర బ్లాంక్ అయిపోతుంది. కానీ హీరో మళ్ళీ ట్రక్ మొత్తం వెతుకుతాడు. అయినా సరే హీరోయిన్ కనిపించదు. ఆ తర్వాత పోలీసు ఆ ట్రక్ ఆయన అక్కడి నుంచి పంపించేస్తాడు. అంతేకాకుండా హీరో ఒక విషయం చెప్తాడు, చూడండి ఇక్కడ నుంచి 7 కిలోమీటర్ల దూరంలో ఒక పోలీస్ స్టేషన్ ఉంది, అక్కడికి వెళ్ళి మీరు కంప్లైంట్ ఇచ్చారనుకోండి ఖచ్చితంగా నీ భార్య దొరుకుతుంది. అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ నాకు బాగా తెలుసు, అందులో తను చాలా మంచోడని చెప్పడంతో హీరో కూడా సరే అని చెప్పేసి ఆ పోలీస్ స్టేషన్ కి వెళ్తాడు. వెళ్లి చూస్తే అక్కడ చాలా మంది మిస్సింగ్ అని చెప్పేసి పోస్టర్లు అంటించుంటాయి. సో దీన్ని బట్టి హీరోకి తెలిసే విషయం ఏంటంటే ఈ రూట్ లో కామన్ గా అందరూ మిస్ అయిపోతూ ఉంటారు, పోలీసులు అందరూ ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. సో దాంతో హీరోకి అర్థం అవుతుంది వీళ్ళొక కంప్లైంట్ ఇచ్చి ఎటువంటి ఉపయోగం లేదని చెప్పేసి, అయినా సరే పడి ఉంటుందని చెప్పేసి అక్కడున్న పోలీస్ కి కంప్లైంట్ ఇచ్చి హీరో మళ్ళీ యాస్టీస్ గా ఫస్ట్ ఒక హోటల్ కి వచ్చాడు కదా అక్కడికి వచ్చి మళ్ళీ ఎంక్వైరీ చేస్తాడు. ఆ సర్వర్ మళ్ళీ నాకు తెలియదని చెప్పి అంటాడు. కాకపోతే ఆ హోటల్ ఒక స్పెషాలిటీ ఏంటంటే ఎవరు ఏ ఆర్డర్ ఇచ్చినా సరే ఫస్ట్ పేరు రాసి దాని మీద ఆర్డర్ ఇస్తున్నారనమాట. అతను కూడా ఆ పేరు ప్రకారం వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం బిల్ తీసుకుంటూ ఉన్నాడు. దాంతో హీరో ఏం చేస్తాడంటే అక్కడ ఉన్న బిల్ పేపర్లన్నీ తీసుకొని తన భార్య పేరు ఉందేమో చూస్తాడు. కానీ ఆ సర్వర్ కోపం వచ్చేసి గన్ను పట్టుకుని హీరోని బెదిరిస్తాడు. దాంతో హీరో కూడా ఈ మాత్రం దానికి ఎందుకంటే కోపాడతారని చెప్పేసి ఆ బిల్ పేపర్లు ఇచ్చి అక్కడి నుంచి బయటకు వచ్చి ఇప్పుడు ఎలా తన భార్యను పట్టుకోవాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడ కార్ క్లీన్ చేసే ఒక అతను హీరోతో చెప్తాడు, చూడండి మీరు మీ భార్య కోసం కదా వెతుకుతుందని చెప్పడంతో హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. నీకు నేను చెప్పలేదు కదరా, నీకెలా తెలుసు అని చెప్పడంతో ఏం లేదండి మీరు మీ భార్య కోసం వెతుకుతున్నారని నాకు అర్థమైపోయింది. ఇందాక ఒక ట్రక్ వచ్చిందండి, ఆ ట్రక్ లో మీ భార్య దిగింది, మళ్ళీ అదే ట్రక్ ఎక్కి ఈ రోడ్ లో వెళ్ళిపోయింది, కాబట్టి వెళ్లే దారిలో ఒక నది ఉంటుంది, అక్కడ మీ భార్య మీకు దొరుకుతుంది పట్టుకోండి అని చెప్పడంతో హీరో ఆశ్చర్యపోతాడు. కరెక్ట్ గా అదే సమయానికి హోటల్లో సర్వర్ ఉంది కదా మనోడు బయటకు వచ్చి చూస్తూ ఉంటాడు ఈ కార్ క్లీనర్ ని, వీడు పని చేస్తాడా లేదా అని చెప్పేసి. దాంతో ఈ క్లీనర్ ఏమంటాడంటే సార్ మా ఓనర్ వచ్చాడు, మీరు నాతో మాట్లాడొద్దు అని చెప్పడంతో హీరో ఆలోచిస్తూ ఉంటాడు. అదే సమయంలో ఓనర్ లోపలికి వెళ్ళిపోతాడు. మళ్ళీ హీరో వచ్చి ఈ విషయం పోలీసులకు చెప్తే నా భార్య వెంటనే దొరుకుతుంది కదా అని చెప్పి అంటాడు. ఆ క్లీనర్ ఏమంటాడంటే సార్ మీకు ఏమన్నా మైండ్ దొబ్బిందే, ఇలా అమ్మాయిలు కనిపించకుండా పోయే గ్యాంగులకి మెయిన్ సపోర్ట్ ఇచ్చేదే పోలీసులు సార్, మీరు వాళ్ళతో చెప్పినంత మాత్రం ఉపయోగం ఉండదు, కానీ నేను చెప్పిన రూట్ లో వెళ్ళి వెతకండి అని చెప్పడంతో హీరో వెంటనే కారు వేసుకుని వెళ్తాడు. అలా వెళ్లి చూస్తే ఒక దగ్గర ఎండ్ అని వస్తుంది అనమాట. హీరోకి ఏం అర్థం కాదు, అదేంటి ఎండ్ వచ్చిందని చెప్పేసి అనుకొని కారు రివర్స్ తిప్పిన తర్వాత సడన్ గా అక్కడికి ఆ మీసాలోడు వస్తాడు. వాడేంటంటే మామూలుగా కారు దిగి హీరోతో మాట్లాడుతూ ఓకే, కానీ డైరెక్ట్ గా గన్ను తీసుకొని హీరోని కాలవడానికి వస్తాడు. అది చూసిన తర్వాత హీరో భయం వేసి ఎక్కడైతే క్లోజర్ అని చెప్పేసి గేట్ పెట్టారో ఆ గేట్ ను గుద్దుకొని డైరెక్ట్ గా హీరో లోపలికి వెళ్తాడు. అలా ఫాస్ట్ గా కారు వెళ్తున్నప్పుడు ఈ మీసాల వాడు కూడా హీరోని ఫాలో చేస్తూ ఉంటాడు. కాకపోతే కారు వెళ్తున్న ప్రాసెస్ లో హీరోకి ఒక నది కనిపిస్తుంది, దిగితేనేమో వాడు చంపేస్తాడు. ఇంకా కుదరదని చెప్పేసి డైరెక్ట్ గా కారుని ఆ నదిలోకి పానిస్తాడు. అయినా సరే ఆ మీసాల వాడు మాత్రం గన్ను తీసుకుని హీరోని కాలుస్తూ ఉంటాడు. కానీ హీరో మాత్రం ఎలాగోలా తప్పించుకొని నీళ్ళలో కొట్టుకుంటూ అలా ముందుకెళ్ళిపోతాడు. మరోవైపు ఆ మీసాల అతని దగ్గరికి ఒక బండ అతను వచ్చేసి నీకు అసలు బుద్ధి ఉందా, చేతికి దొరికినట్టు చంపకుండా వదిలేస్తావా అని చెప్పేసి హీరో కారు నీళ్ళలో కొట్టుకుపోతుంది కదా ఆ కారుని మెల్లగా తీస్తూ ఉంటారు. కరెక్ట్ గా అదే సమయంలో హీరో దూరం నుంచి వీళ్ళని చూస్తూ ఉంటాడు. కాకపోతే హీరోని వెనకాల వచ్చాడో కొడతాడు. వాడు ఎవరో కాదు, ఆ హోటల్ దగ్గర కార్ క్లీనర్ గా పనిచేసాడు కదా వాడే వీడు అనమాట. వీడు కావాలని చెప్పి హీరోని ఇక్కడికి రప్పించాలని చెప్పేసి హీరో అక్కడికి పంపించాడు. ఎందుకంటే వీళ్ళు ముగ్గురు కలిసి హీరోని కిడ్నాప్ చేయడానికి హీరోని తీసుకొచ్చి వాళ్ళ కారు డిక్కీలో వేస్తారు. బేసికల్ గా వీళ్ళందరూ కలిసి హీరోయిన్ ని కిడ్నాప్ చేస్తారనమాట. అంతేకాకుండా వీళ్ళు అసలు కిడ్నాప్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వీళ్ళ దగ్గర ఉన్న డబ్బులు దొంగతనం చేయడానికి వీళ్ళు చేసే పని ఇది. ఆ తర్వాత వీళ్ళ ముగ్గురు కలిసి హీరోని అడుగుతారు, నువ్వు డబ్బులు ఇస్తే నీ భార్యని నేను వదిలేస్తావని చెప్పడంతో హీరో తప్పకుండా డబ్బులు ఇస్తానని చెప్పేసి అంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో వీళ్ళ బాస్ వస్తాడు. ఆ బాస్ ఎవరో కాదు, ఆ ట్రక్ డ్రైవర్ అనమాట. వీళ్ళ ముగ్గురికి బాసు. ఆ ట్రక్ డ్రైవర్ ఆ తర్వాత వీళ్ళ ముగ్గురు కలిసి హీరోని కొండ చివరికి తీసుకొస్తారు. తీసుకొచ్చి చూస్తే ఒక ఊరు కనిపిస్తుంది అనమాట. అప్పుడు ఆ ట్రక్ డ్రైవర్ ఏమంటాడంటే చూడు ఆ ఊర్లో ఒక బ్యాంక్ ఉంది, ఆ బ్యాంక్ లోకి వెళ్ళి నీ అకౌంట్ లో ఉన్న డబ్బులను తీసుకొచ్చి మాకు ఇచ్చావనుకో నిన్ను నీ భార్యను వదిలేస్తావని చెప్పడంతో హీరో కూడా సరే అంటాడు. అంతేకాకుండా ఆ ఊర్లో ఇద్దరు పోలీసులు ఉంటారు. ఒక అతనేమో హైవే మీద తిరుగుతూ ఉంటాడు, ఇంకొక పోలీస్ ఆఫీసర్ ఉంటాడు. అతన్ని ఎలాగైనా బయటికి పంపించాలని చెప్పేసి ఆ కార్ క్లీనర్ గాడు ఏమంటాడంటే సార్ రోడ్డు దగ్గర ఒక యాక్సిడెంట్ అయిందని చెప్పేసి ఒక 20 కిలోమీటర్ల అవతల అడ్రస్ చెప్తాడనమాట. దాంతో ఆ పోలీస్ ఆఫీసర్ కూడా బయలుదేరి వెళ్తాడు. కాకపోతే ఆ పోలీస్ ఆఫీసర్ పోవటానికి రావటానికి మొత్తం కలిపి ఒక 50 నిమిషాలు అవుతుంది. సో ఆ 50 నిమిషాల్లో
హీరో వెళ్లి బ్యాంక్ లో డబ్బులు మొత్తం డ్రా చేసుకొని రావాలి. దాంతో హీరో కూడా సరే అని చెప్పేసి అంటాడు. కాకపోతే ఆ ట్రక్ డ్రైవర్ ఏమంటాడంటే, నువ్వు గనక మధ్యలో బ్యాంక్ మేనేజర్ కానీ ఊర్లో ఉన్న వాళ్ళు ఎవరికన్నా కానీ చెప్పేవరకు మా గురించి నీ భార్య నీకు ప్రాణాలతో దక్కదని చెప్పడంతో హీరో కూడా సరే అంటాడు. అంతేకాకుండా ఆ ఊర్లో ప్రతి చోట నా మనుషులు ఉంటారు, నువ్వు గనక ఓపెన్ అయ్యేవనుకో అక్కడే నేను కాల్ చంపేస్తారని చెప్పడంతో హీరో కూడా సరే అని చెప్పేసి భయపడుకుంటూ బ్యాంక్ వస్తాడు. వచ్చిన తర్వాత అక్కడ ఉన్న మేనేజర్ చెప్తాడు, సార్ నా బ్యాంకులో ఉన్న డబ్బులు మొత్తం కావాలని చెప్పడంతో ఆయన ఏం చేస్తాడంటే హీరో వాళ్ళ బ్రాంచ్ మేనేజర్ కి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరో ఏం చేస్తాడంటే అక్కడ టేబుల్ మీద ఉన్న ఒక షార్ప్ అయిన పదునైన కత్తి తీసుకుంటాడు. అంతేకాకుండా అక్కడ కొన్ని స్టిక్కర్స్ ఉంటాయి అన్నమాట. మామూలు డబ్బులు కట్టల మీద ఇన్ని డాలర్స్ అని చెప్పి స్టిక్కర్లు వేస్తారు. వాటిని హీరో తీసుకుంటాడు. ఆ తర్వాత ఆయన కూడా అప్రూవ్ చేసి డబ్బులన్నీ హీరోకి ఇస్తాడు. అవి తీసుకుని హీరో బయటకు వచ్చేటప్పుడు పక్కనే ఉన్న టెలిఫోన్ బూత్ లో ఫోన్ మోగుతూ ఉంటుంది. వెంటనే హీరో వెళ్లి ఆ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడతాడు. అవతల వైపు ట్రక్ డ్రైవర్ మాట్లాడుతూ ఉంటాడు, చూడు నువ్వు లెఫ్ట్ సైడ్ కి వెళ్తూ ఉంటే ఆ మీసరోడ్ వస్తాడు, వచ్చిన తర్వాత డబ్బు వాడికి ఇచ్చేయని చెప్పి అంటంతో హీరో కూడా సరే అంటాడు. ఆ తర్వాత ఆ మీసరోడ్ వస్తాడు అనమాట. వచ్చిన తర్వాత హీరో తనకు డబ్బు ఇస్తాడు. కాకపోతే ఆ డబ్బుల మీద స్టిక్కర్లు వేసి ఉంటాయి. హీరో ఇందాక బ్యాంక్ లో దొంగతనం చేశాడు కదా, ఆ స్టిక్కర్ ని ప్రాపర్ గా అంటిస్తాడు. వాడు కూడా లెక్క వేసుకుంటే ఎంత డబ్బులు కావాలి అంత డబ్బులు వస్తాయి. ఆ తర్వాత హీరో కారు ఎక్కించుకొని తన చేతులకి ప్లాస్టర్ వేసేసి తీసుకెళ్తూ ఉంటాడు. దాంతో హీరో అడుగుతాడు, సార్ మీ డబ్బులు మీకు ఇచ్చేసాను కదా, నా భార్య ఎక్కడ, నన్ను ఎక్కడ వదిలిపెడుతున్నారని చెప్పి అంటంతో ఆ మీసలోడు ఏమంటాడంటే, చూడు మా ప్లాన్ ఇంకా నీకు అర్థం కాలేదనుకుంటా, నీ భార్యని నిన్ను మేము ఏం చేయబోతున్నాం నీకు ఇప్పటికీ అర్థమైపోయి ఉంటుంది. ఎందుకంటే మేము డబ్బులు తీసుకున్న తర్వాత మీరు బయటికి వెళ్ళి చెప్తే కాబట్టి మిమ్మల్ని మేము చంపేస్తామని చెప్పి అంటంతో హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అదేంటి వీడియో అప్డేట్ మార్చాడని చెప్పేసి వెంటనే హీరో ఏం చేస్తాడంటే ఇందాక బ్యాంక్ లో మేనేజర్ టేబుల్ మీద నుంచి ఒక షార్ప్ అయిన కత్తి తీసుకున్నాడు కదా, ఆ కత్తితో తన చేతికి ఉన్న ప్లాస్టర్ ని కట్ చేసుకుంటాడు. అంతేకాకుండా కరెక్ట్ గా అదే సమయంలో ఆ మీసాలోడు కూడా డబ్బులు మెల్లగా లెక్క పెడతాడు. చూస్తే పైన స్టిక్కర్ మాత్రమే ఉంటుంది, లోపలన్నీ రూపాయి నోట్లు అనమాట. దాంతో మనడు కోపం వచ్చేసి గన్ను తీస్తాడు. ఆ గన్ను తీసుకుని ఆ మీసాలోని హీరో కొట్టేసి, చూడు నా భార్య ఎక్కడుందో చెప్పని చెప్పంటంతో ఆ మీసాలోడు ఏమంటాడంటే, నాకు అదంతా తెలియదండి, నన్ను ఒక చోటకి నేను తీసుకుని రమ్మన్నారు, అందుకే తీసుకెళ్తున్నాను తప్ప నీ భార్య ఎక్కడుందో నాకు అస్సలు తెలియదు, అక్కడికి వెళ్ళిన తర్వాత నీ భార్య గురించి ఎంక్వైరీ చేసుకొని చెప్పంటంతో హీరో కూడా సరే అంటాడు. అలా వీళ్ళు కార్లు వెళ్తున్నప్పుడు కరెక్ట్ గా హైవేలు తిరిగే పోలీసు ఉన్నాడు కదా, ఈ సినిమా స్టార్టింగ్ లో హీరో కూడా వెళ్లి ఆ పోలీస్ తో తన ప్రాబ్లం మొత్తం చెప్పుకున్నాడు. అతని కారు వీళ్ళ కారుకి ఎదురొస్తుంది. అలా వెళ్లేటప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ ఏంటంటే హీరో పక్కన కూర్చున్న ఆ మీసాల అతని మొహం మీద బ్లడ్ చూస్తాడు. దాంతో హీరో వాళ్ళ కార్ ని ఆ పోలీస్ ఆఫీసర్ ఫాలో చేస్తాడు. హీరో కూడా వెంటనే కార్ ఆపి కారు దిగి బయట జరిగింది మొత్తం చెప్తాడు. ఆ కారులో ఉన్నవాడు నా భార్యని కిడ్నాప్ చేశాడు, నా భార్యని పట్టుకోవడానికి వెళ్తానని చెప్పంటంతో ఆ పోలీస్ ఏమనుకుంటాడంటే ఆ కారులో ఉన్నవాడిని హీరో కిడ్నాప్ చేసి డ్రామాలు ఆడతాడని చెప్పేసి అనుకుంటాడు. దాంతో హీరోకి మైండ్ పోతుంది, ఈయన ఎంత నిజం చెప్పినా నమ్మడని చెప్పేసి. కరెక్ట్ గా అదే సమయంలో ఆ మీసాల వాడు మాత్రం సార్ వీడు నన్ను కిడ్నాప్ చేశాడు సార్ అని చెప్పేసి మెల్లగా బయటకు వస్తూ ఉంటాడు. పోలీసు కూడా నమ్ముతాడు. కానీ వాడి దగ్గర ఉన్న గన్ను తీసుకుని ఆ పోలీసుని కాల్ చేస్తాడు. ఈ గ్యాప్ లో హీరో పారిపోతూ ఉంటాడు. ఆ తర్వాత ఆ మీసాల వాడి దగ్గర ఉన్న ఒక పెద్ద గన్ను తీసుకుని హీరోని కాలవబోతూ ఉంటాడు. సడన్ గా తనని ఎవరో కాల్చి చంపేస్తాడు. తనని కాల్చింది ఎవరో కాదు, ఆ పోలీస్ అనమాట. ఆ పోలీస్ ఇంకా ప్రాణాలతోనే ఉంటాడు. దాంతో హీరో ఏం చేస్తాడంటే డైరెక్ట్ గా పోలీస్ దగ్గర వాకిటాగి ఉంటుంది. దాంతో పోలీస్ స్టేషన్ కి కాల్ చేసి ఇలాగ పోలీసు ఆఫీసర్ మీద కాల్పులు జరిగాయి, వచ్చి కాపాడనని చెప్పేసి తనకి హెల్ప్ చేసి తన భార్య కోసం తను వెళ్తూ ఉంటాడు. ఎందుకంటే ఈ మీసాల వాడు చెప్పాడు కదా ఇలాగ ఒక చోటకు రమ్మన్నాడు సార్ అని చెప్పేసి ఆ అడ్రస్ కనుక్కొని హీరో డైరెక్ట్ గా అక్కడికి వెళ్తాడు. కట్ చేస్తే మరోవైపు ఈ పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వాళ్ళ స్టాఫ్ మొత్తం వస్తారు. వచ్చిన తర్వాత హీరో వెళ్ళిన ప్లేస్ లో మొత్తానికి ఏదో జరగబోతుందని చెప్పేసి ఈ మీసాలోడు కాల్చిన పోలీస్ ఆఫీసర్ అందరూ చెప్తాడు. దాంతో వాళ్ళందరూ ఆ ప్లేస్ మీద ఒక కన్నేసి ఉంచుతారు. బట్ ఈ విషయం తెలుసుకున్న ఆ ట్రక్ డ్రైవర్ ఏం చేస్తాడంటే వాళ్ళ బ్యాచ్ కి ఫోన్ చేసి చెప్తాడు, మీరు ఇక్కడికి రావద్దు. అంతేకాకుండా ఆ మీసాలోడు కూడా డబ్బులు తీసుకున్న తర్వాత అసలు నా కాల్ లిఫ్ట్ చేయట్లేదు, మొత్తానికి ఏదో తేడా కొడుతుంది, కానీ మనం మా ఇంట్లో కలుసుకుందాం అని చెప్పంటంతో వాళ్ళు కూడా సరే అని చెప్పేసి ఫోన్ కట్ చేస్తారు. ఈ విషయం మన కథలో హీరో పక్క నుండి వింటాడనమాట. ఎందుకంటే ఇప్పుడు వెళ్ళి ఈ ట్రక్ డ్రైవర్ ని పెచ్చకొట్టుడు కొట్టొచ్చు, కానీ హీరోకి తన భార్య దొరకదు కదా, అందుకని ఆ ట్రక్ డ్రైవర్ ట్రక్ స్టార్ట్ చేసుకుని తన ఇంటికి బయలుదేరెళ్తాడు. తనకు తెలియకుండా ఆ ట్రక్ కి వేలబడుతూ మన కథలో హీరో కూడా వెళ్తాడు. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రానికి ఆ ట్రక్ డ్రైవర్ తన ఇంటికి వెళ్తాడు. వెళ్లి చూస్తే ఆ ట్రక్ డ్రైవర్ కి పెళ్ళై ఒక కొడుకు కూడా ఉంటాడు. ఆ తర్వాత ఆ ట్రక్ తీసుకెళ్లి ఒక వేర్ హౌస్ పక్కన పెడతాడు. హీరో ఏం చేస్తాడంటే ఆ ట్రక్ ని బేస్ చేసుకుని ఆ ఇంటి పైకి వెళ్లి కూర్చుంటాడు. అలా కొంత సమయం గడిచిన తర్వాత ఆ ట్రక్ డ్రైవర్ ఏం చేస్తాడంటే ట్రక్ కి సైడ్ లో ఒక బాక్స్ ఉంటుంది అనమాట. ఆ బాక్స్ లో హీరోయిన్ కాలు చేతులు కట్టేసి దాచిపెడతారు. వెంటనే హీరోయిన్ ని వేర్ హౌస్ లో తీసుకెళ్లి కట్లిపేస్తూ ఉంటారనమాట. కాకపోతే కరెక్ట్ గా అదే సమయానికి ఆ ట్రక్ డ్రైవర్ భార్య వస్తుంది. తన భార్య ఎక్కడ చూస్తుందని చెప్పేసి ఆ వేర్ హౌస్ లోపల ఒక బేస్మెంట్ ఉంటుంది. దాంట్లో తీసుకెళ్లి హీరోయిన్ పడేసి ఆ బేస్మెంట్ కి లాక్ వేసేస్తారు
చేస్తారు. ఆ తర్వాత ఏమి లేదని చెప్పేసి ఆ ట్రక్ డ్రైవర్ గాడు తన భార్యని తన మనుషులు తీసుకుని వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోతాడు. కాకపోతే హీరో పైనుంచి కిందకు దూకి ఆ లాక్ ఓపెన్ చేద్దాం చూస్తాడు కానీ అది మాత్రం అస్సలు ఓపెన్ అవదు. కాకపోతే అక్కడ ఒక గన్ ఉంటుంది. ఆ గన్ను తీసుకొని డైరెక్ట్ గా ఆ ట్రక్ డ్రైవర్ గాడి ఇంట్లోకి వెళ్తాడు. వెళ్లి చూస్తే ఆ ట్రక్ డ్రైవర్ తన మనుషులు ఆ తర్వాత తన భార్య వీళ్ళందరూ కలిసి డ్రింక్స్ చేస్తూ ఉంటాడు. వెంటనే హీరో వెళ్లి వాళ్ళని బెదిరించి, చూడు నా భార్యను వదిలేసుకుంటా అనుకుంటున్నావా? నా భార్య కోసం ఏమైనా చేస్తాను, దయచేసి నా భార్యను నాతో పంపించు, నా భార్యను వదిలేసి అని చెప్పేసి గన్ను చూపించి ఆ ట్రక్ డ్రైవర్ గారిని బెదిరిస్తాడు. కాకపోతే ఆ ట్రక్ డ్రైవర్ కొడుకు వచ్చేసి హీరోకి గన్ను చూపిస్తాడు. కానీ హీరో ఏమంటాడంటే, చూడు మీ నాన్న చాలా దుర్మార్గుడు, డబ్బుల కోసం ఏమైనా చేస్తాడు, కాబట్టి నువ్వేదో అనుకోమాకని చెప్పేసి అంటంతో ఆ పిల్లాడు మాత్రం అస్సలు మాట వినడు. దాంతో పక్కనున్న బండోని హీరో కాల్ చేస్తాడు. ఈ గ్యాప్ లో ఆ పిల్లాడి దగ్గర ఉన్న గన్ను లాక్కుంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో కార్ క్లీనర్ ఉంది కదా, వాడు అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతాడు. ఆ తర్వాత గన్ను పెట్టి బెదిరించి వీళ్ళందరినీ తీసుకొని ఆ పక్కన ఉన్న వేర్ హౌస్ కి వెళ్తాడు. అంతేకాకుండా బేస్మెంట్ లో ఉన్న హీరోయిన్ ని బయటికి తెప్పిస్తాడు. అది చూసి ఆ ట్రక్ డ్రైవర్ గడి భార్యకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. వెంటనే వీళ్ళందరినీ లోపల బేస్మెంట్ లో పంపించి తాళం వేస్తాడు. ఆ తర్వాత తను బయటికి పారిపోదని చెప్పేసి పక్కన ఉన్న కారు చూస్తారు. కాకపోతే అందులో తాళం ఉండదు. ఇలా కాదని చెప్పేసి బయటకు వస్తేనేమో ఆ తప్పించుకుని పోయిన కార్ క్లీనర్ గడు ఏమైనా చేస్తాడని చెప్పేసి హీరోకి భయం వేస్తుంది. అయినా సరే వీళ్ళకి ఎదురుగా ఒక ఇల్లు ఉంటుంది అనమాట. అక్కడ ఒక కార్ ఉంటుంది. వాళ్ళు ఏమైనా హెల్ప్ చేస్తారని చెప్పేసి హీరో పరిగెత్తుకుంటూ ఆ ఇంటికి వెళ్తాడు. బట్ అక్కడికి వెళ్ళిన గ్యాప్ లో ఆ కార్ క్లీనర్ గడు వచ్చేసి బేస్మెంట్ లో ఉన్న వాళ్ళ బాస్ వాళ్ళ భార్యని అందరినీ కాపాడతాడు. ఆ తర్వాత ఆ ట్రక్ డ్రైవర్ ఏం చేస్తాడంటే హీరోయిన్ ఆపోజిట్ వాళ్ళ ఇంట్లో ఉన్నారని చెప్పేసి తన ట్రక్ తీసుకుని ఆ ఇంటిని గుద్దేయడానికి వెళ్తూ ఉంటాడు. మరోవైపు మన కథలో హీరోయిన్ ఏం చేస్తారంటే ఆ ఇంటి ఎదురు ఉన్న కార్ కీస్ ని వెతుకుతూ ఉంటారు. వాళ్ళకి కీ దొరుకుతుంది. అదే సమయంలో ఆ ట్రక్ డ్రైవర్ గాడు ఆ ఇంటిని గుద్దేస్తాడు. కాకపోతే ఎలాగోలాగా హీరోయిన్ ఇద్దరు తప్పించుకొని అక్కడున్న కార్ తీసుకుని అక్కడి నుంచి పారిపోతూ ఉంటారు. సో వాళ్ళు పారిపోతున్నారని తెలిసి ఆ ట్రక్ డ్రైవర్ కూడా వీళ్ళని ఫాలో అవుతూ ఉంటాడు. అంతేకాకుండా ట్రక్ డ్రైవర్ తో పాటు ఆ కార్ క్లీనర్ గాడు తనతో పాటు ఇంకా బండోడు కూడా రెండు వేరు కార్లలో ఫాలో అవుతూ ఉంటారు. కాకపోతే హీరో ఆ రెండు కార్లకి యాక్సిడెంట్ ఎలా చేస్తాడు. ఈ ప్రాసెస్ లో ఆ ట్రక్ బ్యాక్ సైడ్ కూడా వెళ్ళిపోతుంది అనమాట. అయినా సరే ఆ ట్రక్ డ్రైవర్ హీరోని ఎలాగైనా చంపాలని చెప్పేసి ట్రక్ ని చాలా వేగంగా పోనిస్తూ ఉంటాడు. కాకపోతే హీరో ఏంటంటే ఒక బ్రిడ్జ్ మీదకి వెళ్తాడు. ఆ ట్రక్ డ్రైవర్ హీరో కార్ ని గుద్దేసి బ్రిడ్జ్ మీద నుంచి పడేద్దాం అని చెప్పేసి చాలా వేగంగా వెళ్ళి గుద్దుతాడు. కాకపోతే హీరో వాళ్ళ కారు కొంచెం ఎడ్జ్ మీద అవుతుంది అనమాట. ఇది గ్రహించిన హీరో ఏం చేస్తాడంటే వెంటనే ఈ ట్రక్ డ్రైవర్ కారులోకి వచ్చేసి స్టీరింగ్ ని రైట్ సైడ్ తిప్పుతాడు. ఎందుకంటే ఆ కారులో హీరోయిన్ ఉంది కదా, తాను కింద పడిపోతుందని చెప్పేసి మీరు అనుకోవచ్చు మరి హీరోయిన్ కూడా బయటికి రావచ్చు కదా అని చెప్పేసి. కానీ హీరోయిన్ లోపల ఇరుక్కుపోతుంది. మరోవైపున ట్రక్ లో ఉన్న హీరో ఏం చేస్తాడంటే ఆ ట్రక్ స్టీరింగ్ రైట్ సైడ్ టర్న్ చేసి ఎక్సలేటర్ మీద కాలేస్తాడు. దాంతో ట్రక్ పైనుంచి కింద పడిపోతుంది. కాకపోతే పడే ప్రాసెస్ లో ఒక పెద్ద రాడ్ ఇరుక్కుపోతుంది. దాంతో వీళ్ళిద్దరు వేలాడుతూ ఉంటారు. అదే సమయంలో హీరో ఆ విలన్ గాని కొట్టి అంటే ఆ ట్రక్ డ్రైవర్ గాని కొట్టి తాను కింద పడిపోయేలా చేస్తాడు. కానీ ఆ ట్రక్ డ్రైవర్ చనిపోడు. అదే సమయంలో హీరో పైకి వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత ఆ ట్రక్ పైనుంచి కింద పడిపోయి ఆ ట్రక్ డ్రైవర్ మీద పడుతుంది. దాంతో మనోడు అక్కడే చనిపోతాడు. ఆ తర్వాత కారులో ఇరుక్కుపోయిన హీరోయిన్ హీరో బయటకు తీస్తాడు. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ముఖ్యంగా ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.